వెల్కమ్ టు ఏకే ప్రాపర్టీస్ అండి. ఈరోజు మరో కొత్త ప్రాజెక్ట్ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇది మనకి 127 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది, 127 గజాల్లో ఉంటుంది. ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఒక చిన్న లైక్ చేసి మీ మద్దతు అయితే తెలియజేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్, ఇది మనకి 127 గజాల్లో ఉంటుందండి. 127 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది, పడమర ముఖంలో ఉంటుంది. ఇది మనకి కార్ పార్కింగ్ అండి. ఈజీగా 3 కార్లు అయితే పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ కార్ పార్కింగ్ చాలా పెద్దగా ఇచ్చారండి. కార్ పార్కింగ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది, అలాగే లైటింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ డైమెన్షన్ వచ్చేసి 24/48 అండి. మంచి డైమెన్షన్లో ఉంటుంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK ఉంటుందండి, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఉంటుందండి. మనం చూస్తున్నది గ్రౌండ్ ఫ్లోర్ 1 BHK అండి. ఇది హాల్ అండి, చాలా విశాలంగా ఉంటుంది హాల్. మనకి ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. ఎక్కడ కానీ క్రాక్స్ కానీ ఎర్రర్స్ కానీ లేవండి. చాలా బాగుంటుందండి ఇల్లు. మనకి ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇదంతా మనకి ఓపెన్ కిచెన్ అండి. మనకి ఫస్ట్ ఫ్లోర్లో 1 BHKనే ఉంటుందండి, సెకండ్ ఫ్లోర్లో 2 BHK ఉంటుంది. ఇది మనకి బెడ్రూమ్ అండి. దీనికి అటాచ్డ్ టాయిలెట్ కూడా ఇవ్వడం జరిగింది. బెడ్రూమ్ అయితే చాలా స్పేసియస్గా ఉందండి. ఈ ఫ్లోరింగ్ వచ్చేసి వెట్టిఫైడ్ టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారండి టోటల్ ఇల్లంతా. ఇది మనకి అటాచ్డ్ టాయిలెట్ అండి. ఇంటికి ఫుల్ LRS విత్ G+1 పర్మిషన్ కూడా ఉందండి. మనకి 90% వరకు అయితే బ్యాంక్ లోన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇల్లు రెడీ టు మూవ్ స్టేజ్లో ఉందండి. ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యాయండి. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఇల్లు. మనకి స్టేర్స్ పక్కన ఒక వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇంటికి మనకి బోర్ వాటర్తో పాటు ట్యాప్ వాటర్ కూడా ఉంటుందండి. బోర్లో మాత్రం ఫుల్ వాటర్ ఉంటాయి మనకి. మనం ఫస్ట్ ఫ్లోర్ చూద్దామండి. ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఈ ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది మనం చూసేది మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేక్ వుడ్లో ఉంటుందండి. మనకి హాల్ మాత్రం చాలా స్పేసియస్గా ఉంటుందండి, ఒకసారి చూసుకోవచ్చు. ఇది హాల్ అండి. మనకి ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది, అలాగే ఫ్లోరింగ్ మంచి ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది, వెట్టిఫైడ్ టైల్స్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. చాలా స్పేసియస్గా ఉంటుందండి హాల్. ఇది టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ కూడా చాలా బాగుందండి. దీని పక్కనే మనకి డైనింగ్ ఏరియా ఇచ్చారండి. ఇదంతా డైనింగ్ ఏరియా. ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ పాయింట్ కూడా ఇచ్చారు. అలాగే ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగిందండి. ఇది ఓపెన్ కిచెన్ అండి. టోటల్ గ్రానైట్ ఫినిషింగ్లో ఉంది మనకి. దీని పక్కనే మనకి పూజ గది కూడా ఇవ్వడం జరిగిందండి. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఇల్లు. మనకి స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ కూడా పక్కనే ఉంటాయండి. మనకి అటాచ్డ్ టాయిలెట్ అండి, ఇండియన్ స్టైల్లో ఉంటుంది. చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్స్ మటుకు చాలా పెద్దగా ఉన్నాయండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది అటాచ్డ్ టాయిలెట్ అండి. మనకి ఇక్కడ వెస్టర్న్ స్టైల్లో వస్తుందండి టాయిలెట్. ఇది మనకి ఎలాంటి హైడ్రా ఎఫెక్ట్ లేదండి, ఎలాంటి FTL అట్లాంటివి ఏం లేవండి. క్లియర్ టైటిల్లో ఉంటుంది, క్రిస్టల్ క్లియర్ టైటిల్ ఉంటుంది. మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఇవ్వడం జరిగిందండి. దీని పక్కనే బాల్కనీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది బాల్కనీ అండి. చాలా మంచి లొకేషన్లో ఉంటుందండి. ఇంటి ముందు వచ్చేసి 25 feet CC రోడ్ ఉంటుందండి. మనకి చూసుకోవచ్చు. చాలా పీస్ఫుల్ ఏరియాలో ఉంటుందండి. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్. వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఇల్లు. డైమెన్షన్ మరొకసారి చెప్తున్నానండి, 24/48 సైజులో ఉంటుందండి. 127 స్క్వేర్ యార్డ్స్, 127 గజాల్లో ఉంటుంది. హాల్ మాత్రం చాలా స్పేసియస్గా ఉందండి, ఒకసారి చూసుకోవచ్చు. ఇక లొకేషన్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మనకి శుభోదయ కాలనీలో ఉంటుందండి. బోడుప్పల్ శుభోదయ కాలనీలో ఉంటుందండి. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. ఇల్లు మాత్రం చాలా బాగుందండి, అద్భుతంగా ఉందండి. మనకి శుభోదయ కాలనీలో ఉన్న అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇది అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్ అండి. దీని నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి ఇల్లు. మనకి హాస్పిటల్స్ కూడా పక్కనే ఉంటాయండి, ఎలాంటి ఇబ్బంది ఉండదండి. మనకి బోడుప్పల్ మెయిన్ రోడ్ వచ్చేసి 1 kilometerలో ఉంటుందండి. 1 kilometerలో మనం బోడుప్పల్ మెయిన్ రోడ్కి అయితే చేరుకోవచ్చు అండి. 1 kilometer లోపే ఉంటుందండి. 900 meters అలా ఉంటుందండి. ఇక వరంగల్ హైవే వచ్చేసి 1.5 kilometerలో ఉంటుందండి. 1.5 kilometerలో మనం వరంగల్ హైవేకి అయితే చేరుకోవచ్చు. డిమార్ట్ కూడా అంతే ఉంటుందండి. ఆల్మోస్ట్ 2 kilometersలో మనం డిమార్ట్ చేరుకోవచ్చు అండి.
మేడిపల్లి డీమార్ట్ కూడా మనకి 2 కిలోమీటర్స్‌లోనే ఉంటుందండి. ఇది డీమార్ట్ అండి. మేడిపల్లి డీమార్ట్ ఇది. మనకి పక్కనే ఇంటి పక్కన కూడా మనకి గ్రాసరీ స్టోర్స్ అయితే ఉంటాయండి. ఇక చర్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చేసి 3 కిలోమీటర్స్‌లో ఉంటుందండి. 3 కిలోమీటర్ల దూరంలో చర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే చేరుకోవచ్చండి. ఇది కొత్తగా ఓపెన్ అయిందండి. ఇక్కడ అన్ని రైళ్లు హాల్టింగ్ అవుతాయండి. ఇక ప్రైజింగ్ విషయానికొస్తే ఫ్రెండ్స్ మనకి 1,15,00,000 చెప్తున్నారండి. 1.15 సీఆర్ చెప్తున్నారండి. 1,15,00,000 చెప్తున్నారు. రేట్ ఇంకా తగ్గుతుందండి. ఎవరికైనా ఇల్లు నచ్చితే స్క్రీన్‌పై కనిపిస్తున్న నెంబర్‌కి అయితే కాల్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్‌లో మా వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి. అందరూ జాయిన్ అవ్వండి. అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ తెలియజేయండి. అలాగే ఈ వీడియోని అయితే చిన్న లైక్ చేసి మీ సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.